4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ దురంధరులు 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల. ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూశాను. రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ వర్చస్సు, భయం లేదు, బాధ లేదు. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే ఇది రాజకీయం, పోరాటం చేయాలి, తప్పదు మనకి, ఇంతకు మించి తప్ప ఆయనకి భయం కానీ లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు. ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు. ఈ రోజున ఆయన మనందరితోటి వచ్చి ఒక సోషియోపాత్ అంటారు జగన్. యాక్చువల్గా సైకోపాత్ తో పాటు సోషియోపాత్. ఎవ్వరు సమాజంలో నవ్వుతూ ఉంటే చూడలేడు జగన్, ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే చూడలేడు, ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు, ఎవరి దగ్గర డబ్బులుంటే చూడలేడు. అలాంటి వ్యక్తిని, అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి, నాయకులకి, కార్యకర్తలకి నెల్లిమర్ల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను. 4 దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే. అరే 4 దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం, దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటకు వచ్చి. దాని తాలూకు పర్యవసానమే ఈ రోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం. ఇది చాలా త్యాగాలు సిద్ధపడి, మీకు తెలుసు గత 10 సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు. కానీ అన్ని తట్టుకొని, తగ్గించుకొని, జనసేనను తగ్గించుకొని, ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు. ఆ మాట ఎందుకన్నాను, నాకు సరదా కాదు. ఇక్కడ ఇంతమంది యువత, ఆడపడుచులు, యువతులు, పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి ఏం జరగదు, ఏ రాజకీయ నాయకులకు వెళ్ళిపోతారు. కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతులు కానీ, ఆడపడుచులు కానీ, ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ, మేడల పైన మిద్దెల పైన ఉన్న పెద్దలు, యువకులు కానీ, రైతాంగం కానీ, మనకి చేతి పరిశ్రమల వారు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు. ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు. అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున్న ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాట యాత్ర వచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది. దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు. అంటే ఈ రోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు. జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పనిచేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది
జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరుండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో. చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు, ఏ మందిరం తాలూకు ఏదైనా అయినా ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, 240 పైచిలకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అపోహ, దొంగని పట్టుకోకపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది. నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం. ఇది చాలా కీలకమైన ప్రాంతం. మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో. నెల్లిమర్ల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమర్ల. ఆ నెల్లిమర్లకి ఎవరైనా సరే చూడండి, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం, ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దామన్న దృష్టితో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఒక్కరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది. స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడీ, అడ్డగోలుగా వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి. ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి. ఇది మారాలి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి. బోడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు. భోగాపురం నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి, అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది, ఈ భూముల్ని అడ్డగోలుగా కొంతమంది చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో అవకతవకలు అడిగాను తప్ప, మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తొలుకునే ఎయిర్పోర్ట్, ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమని. అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు, నిజమే అకారణంగా చేస్తారని అనుకుంటారు కదా. అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు. భూములు ధరలు పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేజిక్కించుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు. అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు, అమ్మని వాడి మీద దౌర్జన్యం చేశారు. మొత్తం భూములు చేతుల్లోకి తీసుకున్నాక మళ్లీ చెల్లికి మళ్లీ పెళ్లినట్టుగా
చంద్రబాబు గారు ఏ స్థలంలో ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారో అదే ఎయిర్పోర్ట్ లో మళ్ళీ భూముల రేట్లు పెంచి మళ్ళీ అక్కడే కూర్చొని శంకుస్థాపన చేశాడు. భూమి మిగలలేదు, డబ్బులు రాలేదు. ఇలాంటి ద్వంద్వ నీతి. మనకి రాజధాని ఏమో అమరావతికి 35,000 కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి 3 రాజధానులు అని చెప్పాడు. ఉత్తరాంధ్ర వెనకబడిపోతుందని చెప్పాడు. ఎయిర్పోర్ట్ లో మనకి ఈ రోజుకి రాజధాని లేదు. ప్రతిపక్షంలో ఉండగా ఆ భూములు ఏమైపోయిన పోరాటం చేసి నటించాడు. ఇప్పుడు భూమి ఆ నిర్వాసితులు డబ్బులు 2 దోచేశారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఇండియాకి ఇవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అని అన్న వ్యక్తి జిఎంఆర్కి ఇచ్చేశారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు గారు జిఎంఆర్కి ఇచ్చారో మళ్ళీ అది తప్పని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి, రివర్స్ టెండరింగ్ అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ రోజున అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చాడు. ఇలా తలతిక్క పనులు ఏమంటామంటే నవనందులు చేసే పనులు అంటాం. మగధ రాజ్యంలో చాణక్యుడు చంద్రగుప్తులు ఏలిన కాలంలో నవనందులనే ఉండేవాళ్ళు. నవనందులు ఏంటంటే తలతిక్క పనులు, హింస, దోపిడీ ఇవన్నీ చేసేవాళ్ళు. నవనందులకి కావాల్సింది ప్రజలు చాణక్య చంద్రగుప్తుల్లా అవ్వాలి. మీరందరూ వ్యూహం వెయ్యాలి, చంద్రగుప్తుల్లా పోరాటం చేయాలి. చేస్తే కానీ ఈ వైసీపీ నవనందుల్ని గద్దెకి దింపలేం. చాలా తక్కువ సమయం ఉంది మనకి. ఇన్ని సంవత్సరాలు బలంగా రోడ్ల మీద తిరిగాం, దెబ్బలు తిన్నాం, తిట్లు తిన్నాం, నానా మాటలు అనిపించుకున్నాం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని మా ఇంటి ఆడపడుచులను కూడా తిట్టించుకున్నాం. అదంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం. ముఖ్యంగా తారక రామ తీర్థసాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ. నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు. ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఆయన శంకుస్థాపన ఆయన ప్రారంభం చేస్తుంది. పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు కోసం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్టు వైపు చూడలేదు. అది వాళ్ళ నాన్నగారి వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు. ఈ రోజు మేము మీకు అందరం మాటిస్తున్నాం. చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరపున మేమందరం మాటిస్తున్నాం. మనకి దాహం, సాగునీరు, తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతులకి, ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి ఆల్ అండ్ ఆర్ఆర్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్, రీలొకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను. దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద 10,000 ఎకరాలు సాగు కూడా వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 200 అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తా ఉంది. సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది. అది మేము చేసి పెడతాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద 48 గంటల్లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు. అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మన విజయనగరం నెల్లిమర్లలో, మన్యాలపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. ఇది కారణాలు తెలియకుండా చనిపోతా ఉన్నారంటే చాలా మంది మన జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్, మెగ్నీషియం అనే తెలిసింది. రాష్ట్రమంతా ఒకటే దందా. ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి, ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది. ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి, సెకండరీ కేర్ హాస్పిటల్స్, టెరిషియరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే. మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది, డెంకాడ, లంకపేట, మునిగిపల్లి, నాతవలస, కోట, భోగాపురం ప్రతి చోట
ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. పంచాయతీ అనుమతి లేకుండా తన్గుడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రానైట్ తవ్వకాలు, అక్రమ క్వారీ తవ్వకాలు. వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి, మీ దగ్గర డబ్బులు లేవు, మీకు ఉపాధి అవకాశాలు లేవు, మీకు ఉద్యోగాలు లేవు, మీకు సాగునీరు లేదు, మీకు తాగునీరు లేదు. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? వలసలు వెళ్ళిపోవాలి, విజయనగరం దాటి, ఉత్తరాంధ్ర దాటి. మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ వేయించుకున్నాడు, ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు. అంటే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు. కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో, గొడ్డలు వేటు పడితే అది గాయం కాదు. స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు, అంటే నీకు ఇంతపాటి తలకి ఇంత గాయం, అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు, కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు, కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సమస్య కాదు. అమర్నాథ్ అనే 15 ఏళ్ల యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేశారు. మీకు తెలుసు, చిన్నపాటి వంటలు చేసే ఆడపడుచులకు తెలుసు, చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది. అలాంటిది 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయం అయినట్టు కాదంట. అంటే తనకే గాయం. బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు, రాముల వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు, మన మనసులు గాయపడవు. ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు, రాష్ట్రం అంతా కదిలిపోవాలి. అలాగే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు, మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం. ఏదైతే సబ్ ప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం. అలాగే ముఖ్యంగా 27 దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కానీ, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని తీసుకొస్తాం. అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం, దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతాం. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం. నెల్లిమర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకి వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాదో బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు. మన విజయనగరంకి వచ్చి మిరకిల్ సంస్థ స్థాపించారు. ఇక్కడే కంపెనీ మొదలుపెట్టి కొన్ని వేల మందికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 10 సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు. ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి, మీకు సేవ చేయడానికి, మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువైపోయింది, ఫార్మాస్యూటికల్స్. ఆ కాలుష్యం దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు. దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం. అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలినా వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం. మీకు జగన్ వచ్చి
ఒకటి కాదు 2 సార్లు కాదు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడతా ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ ఒకటే మాట, ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు. ఈ మే 13వ తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి.